ఉదయం 10:30 వావ్ నైస్ స్మెల్. స్మెల్ బాగుందా? చాలా చాలా బాగుంది. అయినా స్మెల్ ఎక్కడిది? నేనే ఇప్పుడే నా గ్యాస్ ఇడిచిన. ఏంది మీ గ్యాస్ స్మెల్ ఇంత బాగుందా? ఇంకా గీ స్మెల్ ఏం చూసిండు? నేను ఒక్కొక్కసారి ముద్దపప్పు తిని గ్యాస్ ఇడిచినా అనుకో అప్పుడు చాలా బాగుంటది. అవునా? గ్యాస్ స్మెల్ చాలా బాగుంది. మీరేం బాధపడకండి, పోయేటప్పుడు సిలిండర్ బుడ్లో రెంపిస్తా, తీసుకెళ్ళండి. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆవు పసి, నువ్వు నిజంగా చచ్చిపోయిన వాళ్ళ ముందు డాన్స్ చేస్తుండేనా? అవును, మస్తు ఎగురుతా, మస్తు డాన్స్ చేస్తా. వాళ్ళు ఇచ్చేమంత తాగుకుంటా మస్తు డాన్స్ చేస్తా, చిల్లర చేస్తా తెలుసా. అబ్బా, మరి మాకేమైనా ఛాన్స్ ఉంటుందా? అప్పు మీరాకంటే కష్టం, మా దాంట్లో కాంపిటీషన్ బాగా అవుతుంది. డీజే పసి, బిగ్ బాస్ చెప్పండి, ఒక పాట పాడండి. అవునా బిగ్ బాస్? ఓకే. పసి ఎటు వెళ్తున్నావు? మీరేగా బిగ్ బాస్ పాట పాడమంటారు, పోతున్నా. నేనన్నది ఆ పాట కాదు, మనం పాడుకునే పాట. అబ్బో బిగ్ బాస్ పాటలు అయితే రావు, సారీ. డాన్స్ వచ్చి ఇట్లా చేయమంటారా బిగ్ బాస్? పసి గారు ఇప్పుడు ఆ డాన్స్ చేయకండి, వామిటింగ్ వస్తుంది. అయ్యో సారీ బిగ్ బాస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దేనికి? నాకు పువ్వు ఇచ్చినందుకు. అదా, ఇంతకు ముందు మీ జడలకెళ్ళి కింద పడ్డది, అది మీకే ఇచ్చిన. ఓ అవునా? థ్యాంక్ యూ. బిగ్ బాస్ హౌస్ కి మొదట కెప్టెన్ అవ్వడానికి మీకు ఇస్తున్న టాస్క్, సారీ ఆ గేమ్ పేరు నాకు కూడా తెలియదు. ఆ చిన్న రౌండ్ లో 5 బండలుంటాయి. మీరు 6 కదా, అక్కడ 5 తెల్లని బండలుంటాయి. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే మీరు ఎగురుకుంటూ వెళ్ళాలి. మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే మీరు ఆ బండలు తీసుకోవాలి. ఎవరి చేతిలో గనక బండలేదో వాళ్ళు ఆట నుంచి తొలగించబడతారు. అలా ఫైనల్ గా ఎవరి చేతిలో బండ ఉంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ కెప్టెన్ అవుతారు. బిగ్ బాస్ మేము రెడీ ఉన్నాం. సాంగ్ ప్లే. అయ్యో దొరకలేదా? నేను ఆడలేదు, పక్కకు కూర్చుండే. నేనెందుకు పోతా, నేను ఇంకోటి చెప్పు ఆడతా, నేను ఆడతా. ఏ అన్న గసండి నడవే, నీకు బిగ్ బాస్ చెప్పలేడా మనిషికి ఒక్కడ అందుకొని బయటకోవాలని? గవ్వని నడే నడు. అరే నన్ను నడవా అంటే ఏంద్రా? నేను నడవా, నేను ఎవరో తెలుసా? పిత్తుల జిత్తు. ఇప్పుడు నువ్వే నడవాలి. వావ్ నైస్ స్మెల్. తమ్ముడు ఎలా ఉంది నా దెబ్బ? మరి ఇంత గబ్బా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బిగ్ బాస్ చెప్పిండు కదా, కొంచెం విను. అలాగా సరే నువ్వు చెప్పినావుగా, ఇంత ఆడుకోండి మీరు. నువ్వు గీత దాటే ఉన్నావు, ఒప్పుకో. నేను బిగ్ బాస్ గీత దాటే ఉన్నది. నువ్వు మళ్ళా సౌండ్ రాగానే నువ్వు బయటకు వచ్చినావు. మీరందరు లంగాట ఆడతారు, మీ సంగతి చెప్తావు. కప్పు నాదే లాస్ట్ కు. అబ్బో జున్ను, నాకు ఇయ్యవా? నీకు చాక్లెట్ కొనిస్తా ప్లీజ్. పాపుడాలు కొనిచ్చినా ఇయ్యా. అయ్యో ఇత్తేమైతే దాని సొమ్మేమన్నా అరిగిపోతుందా? కాంతం శాంతం.
నేనెందుకు ఇస్తా? నా బండ నాకే, నేను ఇయ్యా. నామినేషన్లు వస్తానే కదా అప్పుడు చెప్తా మీ సంగతి. అలాగా DJ Pawan from DLK. నందిని, బిగ్ బాస్ మీరు ఫస్ట్ కెప్టెన్ అయినందుకు మీ బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నాడు. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. మధ్యాహ్నం 3:30 అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను ఇంటికి వెళ్తున్నా. నా పిల్లం పుట్టింటికి పోతుందట. పోయి బస్ ఎక్కిచ్చేస్తా. అయ్యో బిగ్ బాస్ బస్ లో ఫుల్ మంది ఉంటారు. ఏం కాదు, ఇప్పుడు ఆడోళ్ళకు బస్ ఫ్రీయే కదా, అందుకే పంపిస్తున్నా. నా దగ్గర కూడా ఇప్పుడు ఛార్జీలకు పైసలు లేవు. బిగ్ బాస్ మీ భార్యని అడిగినా అని చెప్పుల్లి. అలాగే. ఓకే బిగ్ బాస్, బాయ్ బాయ్. బిగ్ బాస్ హౌస్ మొత్తం క్లీన్ చేయాలి. పసి నువ్వు ఇదంతా మనదే కదా, మనం అంతా క్లీన్ చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. అంటే నేను చిన్నదాన్ని కదా, మీరందరూ చిన్నదాని అయితే నువ్వు తింటలేవా? అయితే నీకు ఎగ్ కర్రీ క్యాన్సల్, జ్యూస్ కూడా క్యాన్సల్. మేమే తింటాం. మరి సరేనా? మరి ఏం పని చేయాలి? నువ్వు క్లీన్ చేయాలి. ఎవరు నువ్వు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఓ వావ్, నైస్ టు మీట్ యు, నైస్ టు మీట్ యు. అందరు బయటకు రారి. ఎవరైనా అచ్చం మంత్రకాన్ లెక్కనే ఉన్నాడు. మంత్రగాడు కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిండు. అవునా? నీ పేరేంటిది? నా పేరు దొంగ. ఏంటి దొంగ? కాదు కాదు, రంగ రంగ రంగ. ఓహో రంగనా, సరే అని నువ్వేం చేసి ఫేమస్ అయినావు? దొంగతనం. కాదు కాదు, గంగతనం గంగతనం. అన్ని అడగోలు మాటలు, అబద్ధాలు. ఓహో, రోజు గంగ స్నానం చేసి ఫేమస్ అయినా అన్నమాట. పోయి బిగ్ బాస్ హౌస్ చూసి రాపో. సరే సరే చూసేస్తా. నాయన బోర్ దేవుడు, పెద్ద టీవీ, అగో హోమ్ థియేటర్, సోఫాలు కూడా ఉన్నాయి. మెత్తగా సోఫాలు, అగో ఫ్రిడ్జ్. అబ్బా ఫ్రిడ్జ్ మెల్లగా ఎడ్ చేసి ఇవన్నీ మడత పెట్టాలి. ఆగిల్ల పోతా తీసుకుపోతా. అగో ఇప్పుడు ఆశీర్వాదం పువ్వు చేసుకో. ఇక సాయి పెట్టుకునే కానీ బొమ్మ, నీవు నా బిడ్డకి ఇంత మంచిగా ఆడుకో. అగో ఈయనేంది ఇంట్లో సామాన్లన్నీ చదువుతాండు. మరే నాకు తెలిసి బిగ్ బాస్ ఈయనకు సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్టున్నాడు. అవును, చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఓ పసన్న పోయి గై నీకు పాపంగా టాస్క్లు హెల్ప్ అయిపో. సరే పోతా, హెల్ప్ చేస్తా. తీసుకో తీసుకో, మొమాట పడకు, ఇది అంత మంది తీసుకో తీసుకో. ఈ బాటలు తీసుకో, బొమ్మ తీసుకో, తీసుకో తీసుకో. ఇడ్లీ పాత్ర ఉన్నాయి, ఇడ్లీ పాత్ర తీసుకో. ఇంకేదా బయట
జాంకాయ తింటా అద్దు జాంకాయ తీయకుంటే తిను అద్దు ఇప్పుడు అద్దు మరి తర్వాత తినేవు సరే ఇట్లా ఇగో ఇక్కడ టీవీ ఉన్నది కుక్క బొమ్మ ఉన్నది మొత్తం తీసుకో తీసుకో కావాలి 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 ఇది తీసుకో ఇది ఇస్తా తీసుకో తీసుకో ఈ రూమ్ అగో మళ్ళా గారంలో పోతారు మొత్తం సంచి మొత్తం నిండనే నిండింది ఆ పూలతోని ఓ డీజే పసి సాల్ తాగాయిగా నేను పట్టుకోండి అదే నేను పట్టుకుంటా నీకు ఎందుకు శ్రమ నేను పట్టుకోండి సరే పట్టుకో మరి ఏ రంగా ఏమైంది నేను వచ్చిన పని అయిపోయింది ఇక నేను పోతా ఓర్ని ఇప్పుడే వచ్చినావు గప్పుడే పోతా అంటాను ఈ టాస్కే భయపడితే ఎట్లా మరే అంటే ఇక్కడ ఉంటిగా నాకు ఇబ్బంది అయింది అందుకే నేను పోతా అంత వాటిదే డబ్బా అగో గట్లంటావు కనీసం ఒక వారం అన్న ఉండొచ్చు కదా లోపల ఇంకా సామాన్లు ఉన్నాయిగా ఏ మళ్ళత్తా ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ దాటినాక మళ్ళా రీఎంట్రీ ఉండదు తెలుసు కదా ఏ నాకు గవ్వన్నీ ఉండయి నేను ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా పోవచ్చు ఏ పాపం పోనీ ఆయన కుండ బుద్ధి అయితే లేదు కావచ్చు నువ్వు పోతాముడా సరే సరే అక్క ఓ రంగా గా సామాన్లన్నీ ఎటు తీసుకుపోతున్నావు బాస్ మా బాస్ తెమ్మన్నాడు ఓ బిగ్ బాస్ తెమ్మన్నాడా సరే ముందరికి ఎట్లకి వెళ్ళిపో ఏ నేను అలాకెళ్ళి పోను నేను ఇళ్ళకి వెళ్ళే పోతా ఎందుకంటే మాకు రూట్లు సపరేట్ ఉంటాయి సరే పోయి అత్తా సాయంత్రం 5:30 అవును లోపల మస్తు హెల్ప్ చేసిన నేను అవన్నీ తీసి ఇచ్చిన నీకేమైనా ఇద్దరు కావచ్చు గిఫ్ట్ అట్లా చెప్తే నేను కూడా హెల్ప్ చేసేదాన్ని జామకాయ కూడా తీసిచ్చిన జామకాయ కూడా తీసిచ్చిన ఫ్రిడ్జ్ తిన్నాడా తినలే మళ్ళా తింటా అన్నాడు మనకు లేవు ఏమైంది ఇంట్లో సామాన్లు ఏమైపోయాయి అగో బిగ్ బాస్ మీరే కదా రంగని పంపించిర్రు ఆయన బోర్లన్నీ చదువుకొని పోయిండు పాపం కొత్తగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా పంపించిర్రు ఒక్కరోజు గంత పెద్ద టాస్క్ ఇస్తే దెబ్బకు భయపడి అడే వారిపోయింది బిగ్ బాస్ వాడు రంగ కాదు దొంగ నేను లేని టైం చూసి వచ్చినట్టున్నాడు అయినా మీరు ఆ మాత్రం గుర్తుపట్టరా సారీ బిగ్ బాస్ మేము వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకున్నాం మేం కాదు బిగ్ బాస్ ఈ పసే పసి ఏమంటే ఇదంతా ఈయననే చెప్పిండు ఆయన వైల్డ్ కార్డ్ అని ఈయన పప్పుల కాలేసింది కాక మమ్మల్ని అందరు రేపించిండు మీరు చేసిన ఈ తప్పుకు ఈ రోజు మీకు అన్నం లేదు ఉపాసం ఉండి చావండి కాలిన కడుపుతోనే నామినేషన్లు వేసుకోర్రి బిగ్ బాస్ పంపించింది కావచ్చు నేను అనుకున్నా సరే నేను కోరి మరి మీరన్నా గుర్తుపట్టరా నేను చెప్తే పప్పుల అయితే మీరు కూడా ఎత్తారా చిన్న పోరాలా మీరు సరే నాకు తెలియలేదు నేను అన్నా మరి మీరు గుర్తుపట్టరా మొత్తం నిన్నంతా నా మీద నువ్వు కోరి బిగ్ బాస్ లో అతి ముఖ్యమైన ఘట్టం ఈ ఇంటి నుండి ఎవరిని పంపిద్దాం అనుకుంటున్నారో సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయండి. అరవకు నువ్వు వరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నందు ఫ్రమ్ కరీంనగర్. నువ్వు చెప్పింది నేను ఒప్పుకోను. నువ్వు ఎట్లా కూర్చోవు నాకు కరెక్ట్ రీజన్ చెప్పు చున్ను, కరెక్ట్ రీజన్ చెప్పు. బిగ్ బాస్ అడిగినప్పుడు నువ్వు నా పేరు ఎందుకు చెప్పినావు? ఓ నువ్వు పెద్ద కోటు కాని వాని ఏంద్రా పెద్ద బాగా మీవి కట్టడం కొట్టవా ఇంకొంట